హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. చాలా బాగా మీ రెస్పాన్స్ ఉంది, మంచిగా ఆదరిస్తూ ఉన్నారు మమ్మల్ని. మీకు న్యూస్తో పాటు ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా మంచి మెసేజ్ ఇవ్వాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే మీకు ఎన్ని వీడియోస్ తీసుకొచ్చినా, ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే మా యొక్క ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అందులో భాగంగానే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ని మీకు ఇంట్రొడ్యూస్ చేసాము. చాలా సక్సెస్ఫుల్గా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే రాజకీయాల్లో ఒక మార్పు వస్తుందో, ఒక అబద్ధాన్ని ప్రజల్ని నమ్మించడానికి వాడుతూ ఉంటారో, అదేవిధంగా ఎప్పుడన్నా కూడా మంచి కంటెంట్ ఏదైనా దొరికినప్పుడు దానిపైన బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ వీడియోస్ అనేది వస్తూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు గత వారం నుంచి ఆంధ్రప్రదేశ్లో హల్చల్ అవుతున్న ఒక వార్త ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కొనే టైంలో ఏదైతే అదానీ దగ్గర నుంచి పవర్ కొన్నాడో, ఆ పవర్ కొనే టైంలో అతనికి దగ్గర 1750 కోట్లు అనేది లంచంగా ఇవ్వటం జరిగింది అనేసి న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో కాల్డ్ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమని చాలా వీడియోస్ మనం చేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 15, 16, 17, 18, 19 వరకు కూడా ఆయన కొన్నది ₹4.50 నుంచి ₹6.99 వరకు, అంటే ఆల్మోస్ట్ ₹7 వరకు. సేమ్ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ₹2.59 కొన్నారో అదే దగ్గర చంద్రబాబు నాయుడు గారు కొనడం జరిగింది. కానీ దీన్ని కప్పిపుచ్చుతూ సో కాల్డ్ సోషల్ మీడియా ఏదైతే టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలు ఉన్నారో వాళ్ళంతా ఆ విషయాన్ని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి బ్రైబ్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అన్న ఒక ప్రోపగాండాని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎవడు ఆలోచించినా కూడా ₹4.50 కొన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ, ₹2.49 కొన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని ఆలోచించే ఆ సమయం కూడా లేకుండా లంచం 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 అని చెప్తూనే ఉన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లక్షల కోట్లు అని చెప్పేసి మనందరినీ ఎలా మోసం చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నమే జరుగుతుంది. కానీ ఇక్కడ వాస్తవాల్లోకి మనం వెళ్తే కనుక గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి చీపెస్ట్ ప్రైస్ లో మనకి ఎలక్ట్రిక్ పవర్ అనేది కొనటం జరిగింది. దట్ గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ పవర్ ప్లాంట్స్ ద్వారా, అదేవిధంగా విండ్ పవర్స్ ద్వారా వచ్చే ఎనర్జీని అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ధరకు కొనడం జరిగింది. దాన్ని ఆ న్యూస్ని ప్రజల్లోకి వెళ్ళడం జీర్ణించుకోలేనటువంటి సోకాల్డ్ ఎల్లో మీడియాలు, సోకాల్డ్ పచ్చ మీడియా ఛానల్స్ అన్ని కూడా మూకుమ్మడిగా దాడి చేస్తూ ప్రతిఘటిస్తూ ఉన్నాయి. సో ఆ క్రమంలోనే ఇప్పుడు మీకు బాబోర్ కాన్సెప్ట్ లో, బాబోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. అందరికి నమస్కారం అండి, నేనండి మీ బాబోర్ని. అదేటి టోల్ గేట్స్ ఆడుతున్నాను, ట్రోల్ చేస్తారేటి? మరి నేను కుర్సీ ఎక్కడానికి ఎట్టిన ఖర్చు కలెక్ట్ చేయడానికి ఇట్లాంటి సంపద సృష్టి కార్యక్రమాలు చేయక తప్పదు. మరి చూసి ఉన్నట్టు పోవాలి కానీ పుల్లలు ఆడతారేటి? పిఎస్సి పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని పంచాయతీ ఆడతారేటి? ఆ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసున్నా, నా రాజకీయాల్లో రాజ్యాంగం రూల్స్ ఫాలో అవ్వనని తెలుసు కదా. ఆ పదవి ప్రతిపక్షానికి ఇస్తే మా ఓళ్ళు ప్రజలు కెట్టపోయే బొక్కలు లెక్కలతో సహా బుక్కుల్లో ఎక్కించి ఏకి పారేస్తారని తెలుసు కదా. ఎట్టా ఇస్తా మరి? నేను ఒక్కో యూనిట్ ₹6 కొన్నా రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పి పబ్లిసిటీ కోసం న్యూస్ లో రాయిస్తాను. అదే యూనిట్ జగన్ ₹2.5 కొన్న జనాలు మోసం చేశాడని అదే న్యూస్ పేపర్ లో న్యూస్ చేస్తాను. గట్లుంటది మనతోని. నేను చేస్తే ఒప్పు, గదే జగన్ చేస్తే తప్పు, గట్లుంటది ఈ బాబోర్ తీర్పు అనే ఒక కొత్త పాంప్లెట్ రెడీ చేస్తున్నాను. 2 రోజుల్లో మీ ఇంటికి వచ్చి అంటిస్తారు, చూసుకోండి. మళ్ళా చూసారు కదా, మేము చేస్తే నీతి, వేరే వాళ్ళు చేస్తే అవినీతి. మేము చేస్తే దొంగతనం కాదు, అది గొప్పతనం, వేరే వాళ్ళు చేస్తే గొప్పతనం కాదు, దొంగతనం అంటూ బాబోర్ వర్షన్ని చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేలాగా చెప్పారు మహేష్. ఓకే, ఇదంతట్లో స్క్రిప్ట్ లో మన ఇంటికి పాంప్లెట్స్ వచ్చి అతికిస్తారో లేదో కానీ గ్యారెంటీగా మన హృదయాల్లో మాత్రం ఒక అబద్ధాన్ని మాత్రం కంప్లీట్ గా ఇంప్లాంట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం, బలహీనత ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం సోషల్ మీడియా, ఎన్నిటిని సమూలంగా నాశనం చేసి అతనుకున్న క్రెడిబిలిటీని మళ్ళీ ప్రజల్లోకి అబద్ధపు ప్రోపగాండాతో తీసుకెళ్లాలనేదే వీళ్ళ యొక్క ఇంటెన్షన్. దానికోసమే గతంలో కూడా
చాలా వీడియోస్ మనం చేసాం. ఆ వీడియోలో కూడా ఒకసారి మీరు చూడండి. దాని క్లియారిటీగా మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి వర్షన్‌లో ఈ బాబోరు, పవర్ రేంజర్ చేసేటువంటి కామెంట్స్ ఎలా ఉంటాయనేది ఇంకో వీడియో రూపంలో కూడా మీరు చూడండి. అందరికి నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి. అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబోరు మీద పడి గోలేడతారేటి. మరి ఆ మాటకొస్తే విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. ఆపారేటి? పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దోచేసుకుంటున్నారు కదా, అది ఆపారా ఏటి? ఇక వాలంటీర్లకు అయితే 10,000 యాతనం ఇస్తాను ఓట్లు వేయించుకొని అధికారం దక్కాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోన్ రాని వేలేశారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా, నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరూర్ల బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక శాంతి భద్రతలు ఇస్తాను శపథాలు చేసి కుర్సీ ఎక్కిన 6 నెలలకి 60కి పైగా ఆడబిడ్డలు మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, ఇక దాన్ని ఆపారా ఏటి? ఇక ఫ్రీ ఇసుకని చెప్పి గతంలో 850కి దొరికే ఇసుకని 1300 చేసి అమ్మేస్తున్నారు, దాన్ని ఆపారా ఏటి? ఇలా పెద్ద ఆయన విజన్ ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆపడు. మరి ఆయన ఇస్తానన్న హామీలకు ఆశపడి ఓట్లేసి 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, అలవాటు ప్రకారం అంగుళంగులు దించుతుంటాడు. తట్టుకోవడం తప్పదు కదా. మరి చివరిగో మాట, ఎన్నికల్లో పోటీ చేయడానికి బావమర్దులకి రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు. గట్లుంటది బాబోర్తోని. అంతేగా చూసారు కదా, ఓవరాల్ గా ఇక్కడ అంతా సీన్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఎంత పెద్ద మంచి పని అయినా అబద్ధంగానే మనకు తెలియాలి. అది కరెక్ట్ కాదు, మోసగాడనేసి తెలియాలి. ఎందుకంటే అదానీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనేసి అభియోగం. కానీ అదానీ మంచోడు మళ్ళీ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే అదానీ అనే వ్యక్తి మోడీకి చాలా దగ్గరగా ఉంటాడు. అదానీని ఏమనంటే మోడీ ఎక్కడ కన్నెర్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కేసులోనో, ఓటుకు నోటు కేసులోనో మళ్ళీ ఎక్కడ టకటకాలు లెక్క చేసేలా చేస్తాడనేసి చాలా భయపడుతూ అదానీని మాత్రం ఒక్క మాట కూడా అనకుండా, అదానీ ఉత్తముడే కానీ జగన్మోహన్ రెడ్డి కాదు అంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతూ ఉంటారు ఎప్పుడు. ఏంటంటే ₹2.49 కొన్న జగన్మోహన్ రెడ్డి గారికే 1750 కోట్ల లంచం దొరికినట్లయితే ₹4.50 నుంచి ₹6.99 వరకు కొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత లంచం ఇచ్చుంటారంటారు? అది ఒకసారి ఆలోచించండి. చాలా లాజిక్ గా ఉంటది. ₹4 అంటే 4.5 ఎక్కడ, 2.49 ఎక్కడ? మొత్తం ₹2 పర్ యూనిట్ ఎక్కువ కొన్నాడు ఆయన. అది కాకుండా ₹7 దాకా వెళ్ళాడు. మీరంతా ప్రజలు ఆలోచించి ఇటువంటి అక్రమాలని ఆదిలోని తుంచేసి మీ సపోర్ట్ అంతా ఎటు న్యాయం ఉంటే అటువైపే ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.